So are you struggling to get an offer? Were you rejected in last 10 or more than 10 interviews? Don't you have a time to prepare for an interviews? Are looking for high paying offers in shortcut manner? Want to get an offer in dream companies like Fang or Mang or any other product based companies? Are looking for proxy or interview help or AA help in external interviews? Then this video is for you. Without delay, let's get jump into the video. Hello, hi guys, welcome back to the channel. I hope everyone are doing great. I'm also doing good. So in this video, we're gonna discuss about few AI tools which can help you to crack any interview. So I'm going to recording this in the Telugu version. If you wanted to listen in English, enable the dubbed version of the audio. So మీరు ఈ AI tool యూస్ చేశారనుకోండి, చిన్న కంపెనీ నుంచి టాప్ నాచ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, వాట్ నాట్, ఎనీ కంపెనీ, ఏ కంపెనీలైనా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. ఏ ఎక్స్పీరియన్స్కైనా మీరు క్యాటర్ చేయొచ్చు. లైక్ ఫ్రెషర్ నుంచి 20+, 25+ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఆన్సర్ చేసి జాబ్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. సో ఎటువంటి జాబ్కైనా మీరు ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా సింపుల్గా ఈజీగా ఏ హెల్ప్ తీసుకొని మీరైతే ఆఫర్ తీసుకోవచ్చు. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి క్రూలీ. సో మోస్ట్లీ మీరు ఈ ఏఐ టూల్ అయితే ఖచ్చితంగా చూసామని ఉంటారు. యూట్యూబ్లోనో, అడ్వర్టైజ్మెంట్లోనో, లేదంటే ఎక్కడో చోట వెబ్ పేజెస్లోనో మీరైతే చూసే ఉంటారు. సో మీరు క్రూలీ ఏ చూసారంటే కనుక వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఏని మీ సిస్టంలో కన్నా ఇంక్లూడ్ చేశారంటే మీరు కాల్లో ఆన్బిల్డ్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా మీకు ఒక విజువల్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ వస్తుంది. సో ఆ ట్రాన్స్పరెంట్ స్క్రీన్లో ఇలాగ మీకు ఆన్సర్స్ అన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మీరు జస్ట్ సింపుల్గా ఆ ఆన్సర్స్ని రీడ్ చేయడం మాత్రమే. ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ బై ద ఏఐ. సో లెట్స్ సీ డెమో ఎలా So, like coding. Really? I know I look a little young for my age, but I promise you, I'm 30 years old. Okay, well, maybe you are just way older than you look. I saw on your profile that you're into art. Yeah, I've been really into యూ సీ రైట్, ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ ఉంటుంది, ఆ మధ్యలో మొత్తం డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీరు జస్ట్ చూసి చదవడం మాత్రమే. ఈవెన్ ఇట్ వర్క్స్ ఫర్ ద కోడింగ్ ఇంటర్వ్యూస్ యాజ్ వెల్. స్మార్ట్ రైట్. క్రూలీ ఇస్ అ పెయిడ్ వర్షన్ అనమాట. సో పెయిడ్ కాకుండా మీకు ఫ్రీ వర్షన్లో ఏదైనా అవైలబిలిటీ ఉందంటే ఇది ఒక ఏఐ. సో దిస్ ఇస్ వచ్చేసి ఏంజల్ ఏఐ అనమాట. సో దిస్ ఇస్ ద ఏంజల్ ఏఐ వచ్చేసి ఒక వాళ్ళ ప్లాట్ఫామ్. సో దిస్ ఇస్ ద వెబ్సైట్. ఓకే, సో మీరు ఇక్కడ చూసారంటే మీరు స్టన్ అయిపోతారు. The answers for you Yeah. right here in real time. Just Let see me show how you they how can it explain you. works. Yes. It's asking me to sign in. I'll Sign go in. ahead and sign in. యా, సైన్ ఇన్ చేసిన తర్వాత ఎలా వస్తుందో చూడండి. ఇట్స్ రియల్లీ అమేజింగ్. After that, it's asking for a resume. I'll just copy paste my resume. So, we are resume good to ఇచ్చేయాలి go. ఇక్కడ. Let's test whether it gives answers based on the resume or not. So tell me about yourself. As you can see, the response is not just generic. సో It మీ tailors the రెజ్యూమ్ response బేస్ as per చేసుకొని the candidate's ఆన్సర్స్ resume. ఇస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ So, మీ వ్యూస్ that's nice. కరెక్ట్గా It's ఫిక్స్ working అవుతాయి fine. అనమాట. Let's see how it works when we use it in Teams or something similar. Let me open Teams here. After opening Teams, I'm sharing the screen. ఈవెన్ స్క్రీన్ షేర్ చేసినా కూడా మీకు ఇది కనబడదు అనమాట అవతల వాళ్ళకి. సో సచ్ అ కూల్ రైట్. ఇది వీళ్ళు ఫ్రీ వర్షన్లో ఆఫర్ చేస్తున్నారంట. టూ కూల్ యాక్చువల్లీ. యూ నో నీడ్ టు పే ఈవెన్ అ సింగిల్ పెనీ టు ఎనీవరీ. సో సింపుల్గా మీరు వాడుకోవడమే. Once I click on లాగిన్ this hide button, the small hide button here, it hides the content. సో మీరు హైడ్ బటన్ it's క్లిక్ totally చేస్తున్నా working హైడ్ fine, అయిపోతుంది. as you can clearly see at the top of the screen. So Super, it's right? working perfectly. This is how it సో works. ఇది ఒక ఏఐ అనమాట. సో మీరు ఇక్కడ ఈ ఛానల్ కన్నా చూస్తే లేజీ జాబ్ సీకర్. సో వీళ్ళు వచ్చి చెప్పారు, వీళ్ళు వచ్చేసి క్రూలీకి ఫైనల్ రౌండ్ ఏఐ. సో ఇవన్నీ పెయిడ్ వర్షన్స్ అనమాట. సో పెయిడ్ వర్షన్స్కి వీళ్ళు ఫ్రీ వర్షన్లో ఆఫర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకోటి చూసామంటే ఇది మీరు నాకు తెలిసి అందరూ ఆల్రెడీ చూసే ఉంటారు. ఎందుకంటే యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్లో నేనైతే ఎన్నిసార్లు చూసింటాను నాకే లెక్కలేదు. సో పరకిట్ ఏఐ. సో పరకిట్ ఏఐ చూసే ఉంటారు కదా. సో మెనీ షార్ట్స్ ఉన్నాయి, సో మెనీ వీడియోస్ ఉన్నాయి దీని మీద. సో దట్ యూ సీ ఇంటర్వ్యూ జరుగుతున్నా కానీ కోడింగ్ ఇంటర్వ్యూలో. సో ఇక్కడైతే నీకు స్క్రీన్ విజిబుల్ అవుతుంది, స్క్రీన్ మీద ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు జస్ట్ చూసి టైప్ చేస్తూ ఉండడమే అంతే, అక్కడ చూసి చదువుతూ ఉండడమే అంతే. ఇంకా మీరు ఏం చేయాల్సిన పని లేదన్నమాట. మీరు అసలు ప్రిపేర్ కూడా కావాల్సిన పని. సో మీరు ఇక్కడ చూడొచ్చు, రెండు కంప్యూటర్లు కనెక్ట్ చేశారు. సో దట్ ఒక స్క్రీన్లో ఇది కనబడుతుంది ఆన్సర్స్, ఒక స్క్రీన్లో కనబడట్లేదు అనమాట. సో ఇంటర్వ్యూవర్కి అస్సలు తెలియదు. స్క్రీన్ షాట్ తీసినా కూడా మీకు తెలియదు అనమాట. ఇట్స్ అ రియల్ కూల్ రైట్. It was amazing. Let's see how you right? can test out Parakeet AI Desk. సో నెక్స్ట్ వీళ్ళని చూస్తే ఇంకొక ఏ ఉంది, దట్ ఈస్ interviewcode.co. యూ సీ దిస్ వన్. సో వీళ్ళ సైట్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది విండోస్కి మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ లోకల్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కోడింగ్ గ్రౌండ్ చూసారంటే ఇక్కడ నాకు తెలిసి లీడ్ కోడ్ ప్రాబ్లం అనుకుంటా ఇది. సో లీడ్ కోడ్ ప్రాబ్లమ్ని ఆటోమేటిక్గా ఇది కోడ్ అని ఓపెన్ చేసేసి మీకు సొల్యూషన్ మొత్తం ఇచ్చేస్తుంది. మీరు జస్ట్ ఈ సొల్యూషన్ చూసి టైప్ చేయడం మాత్రమే, ఇంకేం లేదు. ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతుంది. సో మీరు అస్సలు వరి అవ్వాల్సిన పని లేదు. సో ఇక్కడ మీరు చూసారంటే ఎలా కోడ్ రాస్తుంది, సొల్యూషన్ ఎలా ఇస్తుంది రైట్. సో వెబ్కామ్ మానిటరింగ్ ఎలా చేస్తుంది, స్క్రీన్ షేర్లో ఎలా వర్క్ అవుతుంది. సి
స్క్రీన్ షేర్లో అస్సలు మీకు ఇంటర్వ్యూకి కనబడదు అనమాట. సో మీరైతే ఫ్రీగా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకా ఏ పోర్టల్లో ఇది డిటెక్ట్ అవ్వదు, ఏ పోర్టల్లో డిటెక్ట్ అవుతుంది కూడా ఇచ్చారు. సో ఓన్లీ చిమి ద్వారా మాత్రమే డిటెక్ట్ అవుతుంది. వేరే ఏ పోర్టల్ అయినా కూడా డిటెక్ట్ కాదనమాట. సో చిమి వచ్చి మోస్ట్లీ ఏడబ్ల్యూఎస్ టీమ్, ఎక్స్టర్నల్ టీమ్తో కనెక్ట్ అయ్యేలాగా యూస్ చేస్తారు. సో అది తప్పితే మిగిలినవన్నీ మీరు యూస్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే మీరు రేటింగ్ ఆల్మోస్ట్ 5 రేటింగ్స్, 5 స్టార్ రేటింగ్ ఫర్ దిస్ వన్. దీస్ ఆర్ సూపర్ టాప్ నాచ్ టూల్స్. సో మీరు ఈ టూల్స్ని యూస్ చేసుకుంటే కనుక మీరు ఎటువంటి ఇంటర్వ్యూ అయినా ఈజీగా, సింపుల్గా క్లియర్ చేయొచ్చు. సో డూ యూ థింక్ దిస్ రియల్లీ వర్క్స్? అఫ్ కోర్స్ నాట్. మీరు ఎన్ని ఏఐ టూల్స్ యూస్ చేసినా, ఎంత మీరు అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నా, ఇంటర్వ్యూవర్ మీకంటే డబుల్, త్రిబుల్ టెక్నాలజీలో ఉంటాడు. యాజ్ ఏ పర్సనల్ ఇంటర్వ్యూవర్ నేను డేటా ఇంజనీరింగ్ మీద ఆల్మోస్ట్ 300+ ఇంటర్వ్యూస్ చేసింటాను ఇప్పటికీ. కమింగ్ టు లాస్ట్ 2 to 3 months నేను ఆల్మోస్ట్ ఒక 100+ ఇంటర్వ్యూస్ చేసింటాను. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ప్రాబ్లం ఏంటి అంటే కొంతమంది ఫేక్ క్యాండిడేట్స్ ఉంటారు. సో ఫేక్ క్యాండిడేట్స్ ఇలాంటి ఏఐ టూల్స్ వాడుతున్నారంటే ఒక మీనింగ్ ఉంది. బికాస్ వాళ్ళకి టెక్నాలజీ తెలియదు, నాలెడ్జ్ తెలియదు, ప్రాజెక్ట్ నాలెడ్జ్ ఉండదు, ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏముండదు. జస్ట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఇంటర్వ్యూకి వచ్చేస్తుంటారు. వాళ్ళకి ఏదో ఒక ఆఫర్ కావాలి. బట్ ద ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, రియల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ లైక్ 5+, 7+, 10+ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. సో నా కెరియర్లో నేనైతే 3+ నుంచి 15+ ఎక్స్పీరియన్స్ వరకు నేను జూనియర్ లెవెల్ నుంచి సీనియర్, లీడ్ ఇంజనీర్ వరకు నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను. సో 10+ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి ఏఐ టూల్స్ వెనకాల పడిగడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ కెరియర్, వాళ్ళ ఆపర్చునిటీని నాశనం చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ మేకింగ్ దిస్ వీడియో. సో యాక్చువల్లీ ఏమైందంటే రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో వన్ ఆఫ్ ద క్యాండిడేట్ దట్ ఐ మెట్, సో హీఈస్ రియల్లీ టూ గుడ్ అండ్ చాలా బాగా ఆన్సర్ చేస్తున్నాడు, చాలా బాగా లాజికల్గా థింక్ చేస్తున్నాడు, అనలిటికల్ రీజన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్ ఇన్ ద డేటా ఇంజనీరింగ్ ప్రొఫైల్ ఆఫ్ కోర్స్. సో ఆల్ ఆఫ్ సడన్ నేను ఏమవుతుందంటే, సో యూజువల్లీ మేము క్యాండిడేట్ని బట్టి క్వశ్చన్ అనేది చేంజ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అ సింపుల్ క్వశ్చన్, నెక్స్ట్ విల్ గో ఫర్ మీడియం, నెక్స్ట్ విల్ గో ఫర్ కాంప్లెక్సిటీ, టు జస్ట్ ఐడెంటిఫై వాళ్ళు ఏ లెవెల్ వరకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతున్నారు అని చెప్పి. సో ఫస్ట్ 2 లెవెల్స్ చాలా ఈజీగా, చాలా లాజికల్గా థింక్ చేసి డిఫరెంట్ అప్రోచ్ యూజ్ చేసి సాల్వ్ చేశాడు. దట్ ఈస్ టూ గుడ్. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్స్కి అతను కొంచెం ఎందుకు ఈగో తీసుకున్నాడేమో నాకైతే తెలియదు. ఐ మీన్ నేను వద్దు ఓకే అని చెప్పినా కూడా వినకుండా అతను సాల్వ్ చేయాలి అనే మైండ్ సెట్ ఉంటుంది చూసారా. సో ఆ మైండ్ సెట్ని తీసుకొని ఎలాగైతే సాల్వ్ చేయాలి అని చెప్పి, సో ఫైనల్లీ అది రాకపోయేసరికి ఆయన ఏ హెల్ప్ తీసుకున్నాడు. ఐ కెన్ క్లియర్లీ సీ దట్ ఆయన ఏ హెల్ప్ తీసుకొని చేస్తున్నాడు అని చెప్పి. బట్ స్టిల్ సమ్ పర్టికులర్ కన్సర్న్ తోటి ఓకే ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ బాగా ఆలోచిస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ ద పొజిషన్ అని నేను డిసైడ్ అయిన తర్వాత నేను గో హెడ్ సిగ్నల్ ఇచ్చాను అనమాట. బట్ ద వెరీ నెక్స్ట్ రౌండ్ వాట్ హ్యాపెన్ ఇన్ ద మేనేజ్మెంట్ రౌండ్, సో హీ వాస్ రిజెక్టెడ్ అండ్ ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ మై మేనేజర్. సో తీరా వెళ్ళి చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఆయన చీటింగ్ చేస్తున్నాడు. సో మేనేజర్ రౌండ్లో ఏంటంటే అన్ని ఆయన డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగే లోపలికి ఈయన బ్రెయిన్ యూస్ చేయడం మానేశాడు. సో ఏం చెప్తే అది చెప్పేస్తున్నాడు. అతను ఆలోచించట్లేదు బేసిక్గా ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఇస్తున్నారు ఏంటి అని చెప్పి, సింప్లీ రీడింగ్. సో దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, 10+ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్రెడీ ఆఫర్ ఆల్మోస్ట్ చేతికి వచ్చేసింది. సో అటువంటి సిచ్యువేషన్లో ఈ ఏఐని బేస్ చేసుకొని ఆన్సర్ చేయడం వల్ల ఉన్న ఆఫర్ పోయింది. దాని తర్వాత మేము ప్రీవియస్ రౌండ్స్ అన్నింటినీ మేము వెరిఫై చేసినప్పుడు ఏ రౌండ్లో కూడా ఆయన ఏఐ వాడలేదు. ఓన్లీ నా ఒక్క రౌండ్లో, నెక్స్ట్ మా మేనేజర్ రౌండ్లో మాత్రమే 2 రౌండ్స్లో మాత్రమే ఏఐ యూస్ చేశాడు. సో దానివల్ల ఆయన ఆపర్చునిటీ అయితే కోల్పోయాడు. గైస్ మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ చేస్తే మాకు ఆఫర్ వస్తుంది అనుకోవడం భ్రమ. ఇంటర్వ్యూస్ ప్యాటర్న్స్ అలాగా ఉండవు. కొన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసేలాగా, కొన్ని క్వశ్చన్స్ మీరు ఆలోచిస్తే ఆన్సర్ చేసేలాగా, కొన్ని క్వశ్చన్లు మీకు ఎంత ఆలోచించినా కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ చేయలేని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మేము ప్రిపేర్ అయి ఉంటాం. మేము అలా ఉండాలి. అప్పుడే మీ లెవెల్ ఏంటి, మీ థాట్ ప్రాసెస్ ఏంటి, మీ మైండ్ మెచ్యూరిటీ లెవెల్ ఏంటి మాకు అర్థమవుతుంది. సో మేము వాంటెడ్లీ కావాలనే అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ ఇస్తామన్నమాట మీకు. ఆ సిచ్యువేషన్లో మీరు ఆన్సర్ చేయకూడదు. దట్స్ అ రైట్ పారామీటర్. బట్ మీరు అవి కూడా ఆన్సర్ చేస్తున్నారంటే ఇట్స్ అ కన్సర్నింగ్ పాయింట్. సో మీరు అదైతే గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నప్పుడు మీరు ఇటువంటి టూల్స్ వెనకాల పరిగెత్తి టైం వేస్ట్ చేసుకోకూడదు. ద సెకండ్ ప్రాబ్లం ఏంటంటే వన్స్ మీరు ఈ టూల్స్ ఉంది అని మీరు నమ్మి పడుకుంటే గన మీరు హార్డ్ వర్క్ చేయడం మానేస్తారు, ప్రిపరేషన్ అవ్వడం మానేస్తారు, ప్రతి క్వశ్చన్కి ఏఐ మీదనే డిపెండ్ అవుతారు. దానివల్ల ఏమవుతుందంటే స్లోగా ఏఐ అనేది మీ నాలెడ్జ్ని మొత్తం తినేస్తుంది, మీరు లేజీగా తయారైపోతారు. సో మీరు ప్రతి దానికి ఏఐని వాడుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళకండి. మీరు ఇటువంటి టూల్స్ని కనుక్కోవడానికి ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో కంపెనీస్ యాజ్ ఎ ఇంటర్వ్యూవర్స్ మేము మీకంటే 10 times 20 times ఎఫర్ట్ పెడుతున్నాం. ఈవెన్ మీకు తెలిసిన ఏఐ టూల్స్ ఇవి మాత్రమే. బట్ మీకు తెలియకుండా టు బీ హానెస్ట్ టూ అడ్వాన్స్డ్ ఉన్న ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి. హై పేయింగ్ ఏఐ టూల్స్ అనమాట అవి. సో అటువంటి టూల్స్ని మీరు యూస్ చేసినా ఎలా కనుక్కోవాలని చెప్పి మాకు ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. ఆ ట్రైనింగ్ సెషన్స్కి కంపెనీస్ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి ఆ టూల్స్ని తెచ్చుకొని ఇన్స్టాలేషన్ చేపించి చెక్ చేపించి చూస్తారనమాట.
సో అందులో ఎక్స్పర్ట్స్ ఉండి చూసి గైడ్లైన్స్ డిజైన్ చేస్తారు. సో మేము ఒక క్యాండిడేట్ని నెక్స్ట్ లెవెల్కి పాస్ ఆన్ చేయాలంటే మీరు ఆ చెక్ లైన్ గైడ్లైన్స్ మొత్తం పాస్ అయిపోయి ఉండాలి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ మాకు చిన్న డౌట్ వచ్చినా కూడా మిమ్మల్ని నిర్దాక్షిణంగా రిజెక్ట్ చేసేయచ్చు. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో చెప్తా చూడండి, మీరు ఏ యూస్ చేసి మీరు మాకు ఆన్సర్ చేశారు అని చెప్పినా మీరు 100% ఆన్సర్స్ కరెక్ట్ అయినా కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేయలేము, మిమ్మల్ని రిజెక్టే చేయాలి. మీకు రిజెక్ట్ చేసేదానికి మాకు రైట్ ఆ లెవెల్లో ఉంటుంది, బట్ సెలెక్ట్ చేయడానికి వెరీ వెరీ లెస్ ఛాన్సెస్ ఉంటాయి మాకు. సో ప్లీజ్ డూ అండర్స్టాండ్ ఇట్, డోంట్ రన్ బిహైండ్ దిస్ ఏఐ టూల్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెం క్లారిటీ ఇచ్చింది అనుకుంటాను, ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఫోక్స్. ఫేక్ ఉన్నోళ్ళు ఎలా చేస్తారంటే దట్ ఈస్ ఓకే, వాళ్ళ ట్రయల్స్ వాళ్ళ మెథడ్స్ వాళ్ళు గోత్రూ అవుతారు. బట్ ఎక్స్పీరియన్స్ ఉండి జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉన్నందువల్ల మీరు ఇది వాడండి, ఏఐ టూల్స్ వెనకాల పరిగెత్తద్దండి. వీ రియల్లీ వాంట్ యువర్ నాలెడ్జ్, నాట్ ద ఏఐ నాలెడ్జ్. Okay, if you like the video, please give a like. If you want to add any comment, you can add a comment. If you have any doubt or anything, please add it in the comment section. Let me know your feedback about this video as well. With this, we'll meet in the next video. Thank you guys.